ఫిబ్రవరి 12న దేశవ్యాపితంగా కేంద్ర కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మె జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు ఏటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం మన్మథరావులు కార్మికులకు విజ్ఞప్తి చేశారు. జగన్ టీవీకు స్వాగతం. విశాఖపట్నం జిల్లా మధురవాడ జీవీఎంసీ జోనల్ కార్యాలయం పక్కన ఉన్న ఎస్బీ వద్ద ముఠా కార్మికులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ కార్మికులకు నష్టం చేసే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, హైర్ అండ్ ఫైర్ విధానం రద్దు, ఉద్యోగ ఉపాధి భద్రత కోసం 8 గంటల పని దినం అమలు కోసం, విద్యుత్ సవరణ బిల్లు 2025 రద్దు, విశాఖ ఉక్కు కర్మాగారంతో పాటు ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ కోసం కనీస వేతనాల పెంపు, మతోన్మాద కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాపితంగా కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న సమ్మెలో కార్మికులందరూ ఐక్యంగా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పైడిరాజు మన్మథరావులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి వాండ్రాసి సత్యనారాయణ, ఏటీయూసీ ముఠా కార్మిక సంఘం నాయకులు బంగారయ్య, అప్పలరాజు, రెడ్డి, చిన్నారావు, కృష్ణ తదితరులతో పాటు ముఠా కార్మికులు పాల్గొన్నారు. పాటు పోరాటాలు చేసి ప్రాణ త్యాగాల ద్వారా సంపాదించుకున్న 29 కార్మిక చట్టాలని ఈరోజు అనేది రద్దుపరుస్తూ వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ అనేది తీసుకురావడానికి అనేది ప్రయత్నిస్తూ ఉంది. ఈ లేబర్ కోడ్స్ అనేది కార్మికుల నష్టదాయకంగా, ప్రమాదకరంగా ఈరోజు అనేది ఉన్నాయి. కార్మికులకి పని గంటలు అనేది దాదాపు 135 సంవత్సరాలు క్రితం సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని ఈరోజు 12 గంటలకు పెంచడానికి అనేది ఈరోజు అనేది చూస్తూ ఉన్నారు. కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకున్న హక్కు అనేది 1926లోనే సంపాదించుకున్న హక్కు అనేది ఈరోజు అనేది నిర్వీర్యం చేయడానికి 7 కార్మికులతో సంఘాన్ని ఏర్పాటు అనేది చేసుకోవచ్చు. కానీ ఈరోజు అనేది 100 మంది కార్మికులు ఉంటే కానీ సంఘాన్ని ఏర్పాటు చేసుకునేడానికి వీలు లేదని చెప్తూ ఉన్నారు. ఈరోజు సమ్మె చేసే హక్కు ప్రాథమిక హక్కుగా రాజ్యాంగం అనేది ప్రసాదించే హక్కుగా ఈరోజు సమ్మె చేసే హక్కు అనేది ఉంది. దాన్ని కూడా ఈరోజు రద్దు చేయాలని చూస్తున్నారు. కార్మిక ఉద్యమాల మీద, పోరాటాల మీద నిర్బంధం అనేది ప్రయోగించి పోలీసుల ద్వారా దమనకాండాన్ని చేయడానికి అనేది చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దానికి అంగీకరించం. అందువల్ల ఏంటంటే ఫిబ్రవరి 12వ తారీఖున దేశంలో ఉన్న కార్మిక వర్గం అంతా కూడా, ఈ దేశంలో అసంఘటిత రంగ కార్మికులు 50 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళతో పాటు ప్రభుత్వ రంగంలో పనిచేసిన బ్యాంకులు కానీ, ఇన్సూరెన్స్లు కానీ, అలాగే పోర్టులు కానీ, ఈ పబ్లిక్ సెక్టర్లో ఉన్న స్టీల్ ప్లాంట్ కానీ, ఇటువంటి కార్మికులందరూ కూడా సమ్మెలోకి అనేది ఫిబ్రవరి 12వ తారీఖున సమ్మె చేయడానికి నిశ్చయించుకున్నారు. అందులో ముఠా కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సమాన పనికి సమాన వేతనం, అలాగే లేబర్ కోడ్లు రద్దు చేయాలని, విశాఖ ఉక్కు కర్మాగారంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షించాలని, ఈ దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈ దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12వ తేదీన తలపెట్టినటువంటి సమ్మె విశాఖ జిల్లాలో జయప్రదంగా కార్మికులు ఐక్యంగా పాల్గొని విజయవంతం చేయాలని ఈరోజు మధురవాడలో ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో గోడ పత్రిక ఆవిష్కరణ చేసి సమ్మెను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మరింత అన్యాయంగా కార్మికులు నెత్తిన విపరీతమైన భారాలు మోపి కార్పొరేట్లకి, యజమానులకి, పారిశ్రామికవేత్తలకి ఉపయోగపడే చట్టాలు చేస్తుంది. వీటన్నిటినీ రద్దు చేయాలని డిమాండ్తో, కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్తో ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెలో కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.